హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పల్లి పచ్చడి. అబ్బా ఎంత బాగుంటుందంటే, ఎంత కమ్మగా ఉంటుందంటే, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక పచ్చడి ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తింటుంటే స్వర్గమే అండి. అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు వేసుకోవాలి. వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక స్పూన్ ధనియాలు వేసుకొని మంచిగా దోరగా వేపేసుకోవాలి. అవి చిటపట అనే వరకు వేపుకొని అలా బాగా వేగిన తర్వాత ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. అలా వేగిన తర్వాత నేను 3 టమోటాస్ కట్ చేసి వేసుకుంటున్నాను. అవి వేసేసుకొని నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి మీకు కారానికి తగినంత వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఆ టమోటా ఏంటంటే చాలా మెత్తగా అయిపోవాలన్నమాట. అలా బాగా మగ్గిన తర్వాత నేనైతే చింతపండు వేయడం మర్చిపోయానండి. మీరు కొంచెం చింతపండు దీనిలోనే మగ్గించుకుంటే మంచిది. నేనైతే దొండకాయలో మగ్గించుకున్నాను అనమాట. అవన్నీ మిక్సర్ గ్రైండర్లో వేసుకొని చల్లారే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని మనం సన్నగా చాప్ చేసుకున్న దొండకాయలు వేసుకొని ఆ దొండకాయలు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా వేపుకోవాలి. ఈలోపు అవి చల్లారుతాయి కదండి, ఆ పల్లి టమోటా. దానిలోనే కొంచెం సాల్ట్ అండ్ వెల్లుల్లి వేసుకొని ఒక్కసారి కోర్స్గా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. మరీ కాదు, కొంచెం మెత్తగా అయినా పర్లేదు. దొండకాయలు వేసిన తర్వాత మాత్రం అస్సలు మెత్తగా చేసుకోకూడదు. మెత్తగా ఉంటే అస్సలు బాగోదండి. ఇవి కూడా బాగా వేగిపోయినాయి అనమాట. మనం గ్రైండ్ చేసుకున్న టమోటా పల్లి మిశ్రమంలోనే ఇవి కూడా వేసేసుకుంటున్నాను. దొండకాయలు చింతపండు వేసేసుకొని ఇవి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఏ పచ్చడి అయినా సరే కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దానిలోనే అన్ని పోపు దినుసులు మొత్తం వేసేసుకొని కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని వేసుకొని అదైతే లైట్గా వేగితే చాలు, మరీ వేపుకోవద్దండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి కొత్తిమీర సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు అస్సలు మర్చిపోలేరు. ఎప్పుడైనా ఒక్కసారి మీరు ఖచ్చితంగా దొండకాయ పచ్చడి చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. ప్రతిసారి ఇదే ట్రై చేస్తారు.